విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు రేపు అంటే సోమవారం మంగళవారం మీకు నేను 2 స్పెషల్ మాడ్యూల్స్ని ప్రజెంట్ చేయబోతున్నాను. అవి ఇంటరిమ్ బడ్జెట్కి సంబంధించి. మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు గత వారం పార్లమెంట్లో ఇంటరిమ్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో ప్రముఖంగా 2 భాగాలున్నాయి. మొదటి భాగం గత 10 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధిని చేసింది అనేటువంటి విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఇక రెండవ భాగం రాబోయే 4-5 సంవత్సరాల్లో ఎలాంటి ప్రణాళికతో మన ప్రభుత్వం ముందుకెళ్తుంది, 2047 కల్లా వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ ఇండియా అనేటువంటి కాన్సెప్ట్ని అచీవ్ చేయటం కోసం, అంటే ఆ కళని సాకారం చేసుకోవటం కోసం ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్తుంది అనేటువంటి దాని మీద రెండవ పార్ట్ కాన్సన్ట్రేట్ చేయడం జరిగిందనమాట. ఈరోజు నేను ఫస్ట్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే గత 10 సంవత్సరాల్లో ప్రభుత్వం సాధించినటువంటి అచీవ్మెంట్స్ ఏమిటి, బడ్జెట్ స్పీచ్లో మన ఆర్థిక మంత్రి గారు ఏం చెప్పారు అనేటువంటి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. అలాగే రేపటి మాడ్యూల్ కూడా తప్పకుండా చూడండి. రేపటి మాడ్యూల్లో గత 10 సంవత్సరాల్లో ట్యాక్సేషన్కి సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి రిఫార్మ్స్ ఏమిటి, అది డైరెక్ట్ ట్యాక్సెస్ కావచ్చు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కావచ్చు, అలాగే రాగల 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్తుంది అనేటువంటిది రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 2 మాడ్యూల్స్ తప్పకుండా చూడండి. సరే, రెగ్యులర్ బడ్జెట్ అంటే ఏమిటి? సంవత్సర కాలానికి ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ని రెగ్యులర్ బడ్జెట్ అంటాం. ఒకవేళ ఎన్నికలు జరగబోతున్నాయి అనుకోండి, ఏప్రిల్ మే, ఉదాహరణకి ఈ సంవత్సరం ఏప్రిల్ మేలో ఎన్నికలు జరగబోతున్నాయి కదా, అందుకని కొత్త ప్రభుత్వం వస్తుంది మే చివరికల్లా. అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి సంవత్సరం మొత్తానికి బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి హక్కు లేదు. అందుకని 2-3 నెలల కోసం ప్రవేశపెట్టేటువంటిది, 3 నెలలు కావచ్చు, 4 నెలలు కావచ్చు, ఈ కాలానికి ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ని ఇంటరిమ్ బడ్జెట్ అంటారు. అంతేకాకుండా ఓట్ ఆన్ అకౌంట్ అంటే ఏమిటి? మరి ఖర్చుల సంగతి. ఈ 3-4 నెలలు ప్రభుత్వం ఖర్చు పెట్టాలి కదా. ఏప్రిల్ 1 తర్వాత ఖర్చు పెట్టాలంటే మరి తప్పకుండా సిఎఫ్ఐ నుంచి ఎక్స్పెండిచర్ చేయాలి అంటే పార్లమెంట్ ఆమోదం ఉండాలి కదా. అందుకే 3-4 నెలల కాలానికి అప్రాప్రియేషన్ బిల్కి సంబంధించి అప్రూవల్ తీసుకుంటారనమాట. దాన్ని ఓట్ ఆన్ అకౌంట్ అంటామన్నమాట. ఈ 2 పదాలు మీరు వినే ఉంటారు, ఓట్ ఆన్ అకౌంట్, అలాగే ఇంటరిమ్ బడ్జెట్. ఇంటరిమ్ బడ్జెట్ అంటే బడ్జెట్ ప్రపోజల్స్ 3-4 నెలల కాలానికి. ఓట్ ఆన్ అకౌంట్ అంటే ఏప్రిల్ 1 తర్వాత నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఎక్స్పెండిచర్ చేయాలి కదా, ఆగకూడదు కదా. ఎలక్షన్ టైంలో ఎక్స్పెండిచర్ ఆపితే ఎట్లా? సో కొంతకాలానికి మాకింత ఎక్స్పెండిచర్ అవసరం అవుతుంది అని చెప్పి పార్లమెంట్ ఆమోదాన్ని తీసుకోవటాన్ని ఓట్ ఆన్ అకౌంట్ అంటామన్నమాట. ఇక కన్వెన్షన్ ప్రకారం ఏంటంటే ఇంటరిమ్ బడ్జెట్లో కొత్త ట్యాక్సెస్ని నార్మల్గా ప్రపోజ్ చేయరనమాట. సరే, మీకు ఇంటరిమ్ బడ్జెట్ అంటే ఏమిటి, ఓట్ ఆన్ అకౌంట్ అంటే ఏమిటి, అలాగే రెగ్యులర్ బడ్జెట్ అంటే ఏమిటి వివరంగా అర్థమైంది కదా. తరువాత మొదటి సగభాగం అంటే దాదాపు సగభాగం మన ఆర్థిక మంత్రి గారు గత 10 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధిని చేసింది అనేటువంటి దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. నేను ఫస్ట్ ఇవాల్టి పార్ట్లో అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2014లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సబ్కా సాథ్ సబ్కా వికాస్ అంటే అందరి అభివృద్ధి కోసం, సబ్కా సాథ్ అందరం కలిసి అంటే ఎవ్రీబడి ఈజ్ టుగెదర్ అనేటువంటి మంత్రాతో స్టార్ట్ చేయటం జరిగింది. ఆ తర్వాత సబ్కా విశ్వాస్ అందరి నమ్మకాన్ని, అందరి ట్రస్ట్ని పొందటం అనేది 3వ కాన్సెప్ట్గా చేర్చడం జరిగింది. ఇక 4వది సబ్కా ప్రయాస్ అందరూ చేయూత, అందరూ కలిసి ఈ దేశాన్ని 2047 కల్లా ప్రతి ఒక్కళ్ళు ఎఫర్ట్ పెడతారు. సబ్కా ప్రయాస్ అంటే ఎవ్రీబడీస్ ఎఫర్ట్స్. ఇప్పుడు ఈ సబ్కా సాథ్ సబ్కా వికాస్ తర్వాతది సబ్కా ప్రయాస్ అంటే ఈ సబ్కా విశ్వాస్ తర్వాత సబ్కా ప్రయాస్ కూడా యాడ్ అయిందనమాట. తర్వాత ఈ బడ్జెట్ స్పీచ్లో సోషల్ ఇంక్లూసివిటీ అలాగే జియోగ్రాఫికల్ ఇంక్లూసివిటీ గురించి మాట్లాడటం జరిగింది. సోషల్ ఇంక్లూసివిటీ అంటే ఏమిటి? అన్ని వర్గాల వారు కూడా ఈ ప్రభుత్వ అభివృద్ధి ప్రాసెస్లో మేలు పొందాలి. అంటే ఇక్కడ అన్ని స్ట్రాటాస్ ఆఫ్ సొసైటీ,
పేద ధనిక వర్గాలు అన్నీ కూడా, ఉమెన్ కావచ్చు, వీకర్ సెక్షన్స్ కావచ్చు, డౌన్ ట్రాడెన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పైకొస్తారు ఈ డెవలప్మెంట్ ప్రాసెస్లో అని ప్రభుత్వం చెప్పడం జరిగింది. దాన్ని సోషల్ ఇంక్లూసివిటీ అంటాం. అలాగే జియోగ్రాఫికల్ ఇంక్లూసివిటీ అంటే ఏమిటి? అన్ని ప్రాంతాలు, అది నార్త్ ఈస్ట్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కేరళ కావచ్చు, లక్షద్వీప్ కావచ్చు, అందరూ బెనిఫిట్ పొందుతారు. అందరినీ అంటే లిఫ్టింగ్ ఆల్ ద బోట్స్ అంటాం కదా, జియోగ్రాఫికల్గా అలాగే సోషల్లీ ఆల్సో అందరినీ పైకి లేపుతున్నాము. తర్వాత వికసిత్ భారత్ 2047 కల్లా డెవలప్డ్ ఇండియాని చూడాలి అనేటువంటి కళని సాకారం చేసుకోవటం కోసం పనిచేస్తున్నాం. ఈ ప్రభుత్వానికి 4 కులాలు ఉన్నాయి. ఆ 4 కులాలు ఏమిటంటే, ఒకటి పేదవారు, గరీబ్, రెండోది మహిళలు, మహిళాయే, తర్వాత యువ, యూత్, అలాగే అన్నదాత, ఫార్మర్. తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ప్రతి ఇంటికి కూడా మన యొక్క బేసిక్ నీడ్స్ వెళ్ళాలి అన్నటువంటి దాంతో ప్రభుత్వం పనిచేస్తోంది. అంటే గత 10 సంవత్సరాల్లో ఏం చేసింది అని చెప్తూ హౌసింగ్ ఫర్ ఆల్, మీ అందరికీ తెలుసు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అర్బన్, రూరల్ ఆ దిశగా పనిచేస్తున్నాయి. హర్ ఘర్ నల్ సే జల్ అంటే జల్ జీవన్ మిషన్ ప్రోగ్రామ్. ఇంతకుముందు మన జల్ శక్తి మినిస్టర్ చెప్పినట్లుగా మొత్తం 19 కోట్ల ఇళ్ళు ఉన్నాయి పల్లెటూళ్ళల్లో. 19 కోట్ల ఇళ్లలో ఇప్పటిదాకా 14 కోట్ల ఇళ్లకు పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ ఒక్కొక్కరికి ప్రతిరోజు 55 లీటర్ల చొప్పున ప్రొవైడ్ చేయటం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే ఎలక్ట్రిసిటీ ఫర్ ఆల్, అన్ని గ్రామాలకి ఎలక్ట్రిసిటీ చేరింది. కుకింగ్ గ్యాస్ ఫర్ ఆల్, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, ఉజ్వల ప్రోగ్రామ్. 9 కోట్లకి పైగా ప్రభుత్వం సబ్సిడీతో గ్యాస్ సిలిండర్స్ ఇవ్వటం జరిగింది. తర్వాత బ్యాంక్ అకౌంట్స్, ప్రధానమంత్రి జన్ధన్ యోజన, దాదాపు 40 నుంచి 50 కోట్ల బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడం జరిగింది. అందులో సగానికి పైగా మహిళలకు ఇవ్వటం జరిగింది. తర్వాత 25 కోట్ల మందిని గత 10 ఏళ్లలో మల్టీ డైమెన్షనల్ పావర్టీ నుంచి బయటికి తీసుకురావడం జరిగింది. ఈ మధ్య నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఆ రిపోర్టు ప్రకారం గత 10 ఏళ్ల కాలంలో 25 కోట్ల మంది మల్టీ డైమెన్షనల్ పావర్టీ నుంచి బయటకు వచ్చారు. ఇక్కడ మన దేశం క్యాలిక్యులేట్ చేసేటువంటి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఏదైతే ఉందో ఇక్కడ 12 పారామీటర్స్ ఉన్నాయి. అదే యుఎన్డిపి క్యాలిక్యులేట్ చేసేటువంటి దాంట్లో 10 పారామీటర్స్ ఉన్నాయి. అయితే 3 మెయిన్ థింగ్సే ఉన్నాయి రెండిటిల్లో కూడా. తర్వాత డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, జన్ ధన్ అకౌంట్స్ ఓపెన్ చేసిన తర్వాత గత 10 సంవత్సరాల కాలంలో ప్రజల అకౌంట్స్లోకి 34 లక్షల కోట్ల రూపాయలను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రాసెస్లో 2.7 లక్షల కోట్లు సేవ్ చేయటం జరిగింది. అంటే ఇలా డీబీటీ లేకపోతే ప్రజలకు డబ్బులు ఇచ్చే ప్రాసెస్లో పిల్ఫరేజెస్ ఉంటాయి, ఎవరో ఒకళ్ళు మధ్యలో ఉన్న వాళ్ళు మోసాలు చేస్తారు, తర్వాత ఫేక్ అకౌంట్స్ ద్వారా డబ్బులు వెళ్ళేవి, అలాంటివన్నీ ఇప్పుడు ఆధార్ లింకేజ్ తోటి టోటల్గా స్టాప్ చేయటం వల్ల ప్రభుత్వానికి 2.7 లక్షల కోట్లు మిగిలాయి. తర్వాత పిఎం స్వానిధి అంటే ఏమిటి? ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ ఉన్నారో అర్బన్ ఏరియాస్లో వాళ్ళకి 10,000 రూపాయల దాకా లోన్ ఇవ్వటం అనమాట. అది 78 లక్షల మంది స్ట్రీట్ వెండర్స్కి బెనిఫిట్ చేయడం జరిగింది. అలాగే పిఎం జన్మన్ యోజన అంటే ఏమిటి? పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి. మన దేశంలో దాదాపు 75 దాకా పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి. 28 లక్షల మంది ట్రైబల్ పాపులేషన్ ఈ కోవలోకి వస్తారు. సో ఇక్కడ వీళ్ళందరికీ బేసిక్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి అనే ఉద్దేశంతో పిఎం జన్మన్ యోజన అనేటువంటి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అచీవ్మెంట్స్ గురించి చెప్తున్నారు గత 10 సంవత్సరాల నుంచి. మీకు ఇంతకు ముందే చెప్పాను, ఈ ఇంటరిమ్ బడ్జెట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రాగల 3-4 నెలల కాలానికి ప్రభుత్వాన్ని నడపటం అన్నమాట. అడ్డంకులు లేకుండా, అవరోధాలు లేకుండా అవసరమైన డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి వీలు కల్పించటం, అలాగే రాగల 3-4 నెలల్లో ఎలాంటి ప్రణాళిక ఉంటుంది అని చెప్పటం అన్నమాట. ఇక్కడ ఏం మేజర్ చేంజెస్ ఏమి ఉండవు. ఎందుకంటే ఇంకొక 10-15 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. ఆ తర్వాత ఎలక్షన్స్ జరుగుతాయి. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో లేదో తెలియదు. అయితే మన ప్రధానమంత్రి గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు,
మూడోసారి అధికారంలోకి వస్తామని చెప్పి ఆర్థిక మంత్రి గారు కూడా ఈ బడ్జెట్ స్పీచ్ ద్వారా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ టైం కూడా అధికారంలోకి వస్తామని చెప్పి. సరే, ఎవరైనా రావచ్చు కదా, అది ప్రజల విల్ మీద ఆధారపడి ఉంటుంది కదా. సో ప్రజలు డిసైడ్ చేస్తారు. అందుకని ఎప్పుడైతే ఎలక్షన్ ఉంటుందో అప్పుడు నెక్స్ట్ ఫుల్ ఫైనాన్షియల్ ఇయర్కి ఈ ప్రభుత్వానికి హక్కు ఉండదన్నమాట. అందుకే ఇంటరిమ్ బడ్జెట్. అయితే ఇక్కడ ఏ కొత్త ప్రపోజల్స్ నార్మల్గా తీసుకురారు. అందుకని ఈ బడ్జెట్ స్పీచ్ అంతా మన ఆర్థిక మంత్రి గారు ఎలా వాడుకున్నారంటే, గత 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధిని చెప్పడానికి సగం బడ్జెట్ స్పీచ్ని వాడుకున్నారు. రాగల కాలంలో బ్రాడ్గా మళ్ళీ 1 సంవత్సరంలో ఇచ్చేస్తాము అంటే తప్పైపోతుంది కదా. అందుకని రాగల 5 సంవత్సరాల కాలంలో మేము ఈ పనులు చేస్తాము, 2 కోట్ల మందికి పిఎం ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టిస్తాము, అలాంటి బ్రాడ్ పర్స్పెక్టివ్ని ప్రజల ముందు పెట్టడం జరిగిందనమాట. సరే, పిఎం కిసాన్ సమ్మాన్ యోజన, ఇది డైరెక్ట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ దాదాపు 12 కోట్ల ఫార్మర్స్కి ఇవ్వడం జరిగింది. క్రాప్ ఇన్సూరెన్స్ 4 కోట్ల ఫార్మర్స్ పిఎం ఫసల్ బీమా యోజన కింద. అయితే పిఎం ఫసల్ బీమా యోజన ఏదైతే ఉందో దాని మీద అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు ఈ మధ్య ఫార్మర్స్, కారణాలు ఏవైనా సరే. తర్వాత నేషనల్ ఎలక్ట్రానిక్ అగ్రికల్చర్ మార్కెట్ ఏదైతే ఉందో అది 1361 మండీస్ని, అంటే ఈ అగ్రికల్చర్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటిగ్రేట్ చేసింది. ఆన్లైన్ ద్వారా కూడా ప్రజలు అమ్ముకోగలుగుతున్నారు. తర్వాత స్కిల్ ఇండియా మిషన్ ఎంతమందిని ట్రైన్ చేసింది అది చెప్పడం జరిగింది. ఐఐటీలు ఎలా ఇంక్రీజ్ అయ్యాయి, అలాగే ట్రిపుల్ ఐటీస్ కానీ ఐఐఎమ్స్ కానీ వాటి గురించి కూడా చెప్పడం జరిగింది. పిఎం ముద్రా యోజన, దీనిలో 3 రకాల లోన్స్ ఇస్తారు ఎంఎస్ఎంఈస్కి. అయితే ఇక్కడ ఆ 3 రకాల లోన్స్ కూడా 43 కోట్ల లోన్స్ ఇవ్వటం జరిగింది. తర్వాత ఫండ్ ఆఫ్ ఫండ్స్ అంటే ఏమిటి? ఫండ్ ఆఫ్ ఫండ్స్ అనేది స్టార్టప్స్కి సంబంధించిన ఫండింగ్కి సంబంధించింది. అలాగే స్టార్టప్ ఇండియా, అలాగే స్టార్టప్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్స్, వీటి గురించి కూడా స్టార్టప్స్కి, ట్రస్ట్కి ఇవి ఉపయోగపడినాయి అని చెప్పడం జరిగిందనమాట. తర్వాత ఫిమేల్ ఎన్రోల్మెంట్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్లో ఫిమేల్ ఎన్రోల్మెంట్ పెరిగింది 28%. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే స్టెమ్ కోర్సెస్, అంటే టెక్నాలజీ రిలేటెడ్, ఇంజనీరింగ్ రిలేటెడ్ కోర్సెస్లో ఇప్పుడు మహిళల వాటా 43% వచ్చింది. ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్ ద వరల్డ్. అంటే మహిళలకి కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వగలుగుతున్నాము అన్నది ఎంఫసైజ్ చేయటం కోసం ప్రభుత్వం ఈ పాయింట్ని మెన్షన్ చేయటం జరిగిందనమాట. ట్రిపుల్ తలాక్, దీన్ని ఇల్లీగల్ చేయటం వల్ల మహిళలు ఎవరైతే ఉన్నారో ముస్లిం మహిళల హక్కులని ప్రొటెక్ట్ చేయటం జరిగింది. అలాగే మహిళలకి 1/3 రిజర్వేషన్, ఈ మధ్య రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు కదా, 1/3 రిజర్వేషన్ టు ఉమెన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అలాగే లోక్సభకి సంబంధించి దీని ఇంప్లిమెంటేషన్ దాదాపుగా 2029 నుంచి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ చట్టంలోనే చెప్పడం జరిగింది. ఆ అమెండ్మెంట్లో ఏం చెప్పారు? ఈ సెన్సస్ జరగాలి, ఆ తర్వాత డీలిమిటేషన్ ద్వారా ఏ సీట్లు మహిళలకు వెళతాయి అనేది డిసైడ్ అవుద్ది అని చెప్పారనమాట. తర్వాత 70% ఇళ్ళు పిఎం ఆవాస్ యోజన కింద రూరల్ ఏరియాస్లో మహిళలకి ఇవ్వటం జరిగింది. తర్వాత జీడిపికి కొత్త డెఫినేషన్ చెప్పడం జరిగింది. అదేంటంటే గవర్నెన్స్, డెవలప్మెంట్, పెర్ఫార్మెన్స్. గవర్నెన్స్ మీ అందరికీ తెలుసు, మన ప్రభుత్వ విధానం ఏమిటంటే మినిమం గవర్నమెంట్, మ్యాక్సిమం గవర్నెన్స్. మినిమం గవర్నమెంట్, మ్యాక్సిమం గవర్నెన్స్. అలాగే డెవలప్మెంట్, ఇంతకుముందు చూసాం కదా మనం, ఇంక్లూజివ్ గ్రోత్ అనేటువంటిది ప్రభుత్వం యొక్క మంత్ర అన్నమాట. సోషల్ ఇంక్లూసివిటీ అలాగే జియోగ్రాఫికల్ ఇంక్లూసివిటీ. తర్వాత యావరేజ్ రియల్ ఇన్కమ్ ఆఫ్ ద పీపుల్ ఇంక్రీస్డ్ బై 50%. యావరేజ్ రియల్ ఇన్కమ్ ఆఫ్ ద పీపుల్ గత 10 సంవత్సరాల కాలంలో 50% పెరిగింది. ఇది యావరేజ్ కాబట్టి పేదవాళ్ళు కూడా బెనిఫిట్ పొందారా ఈక్వల్గా అనేది చెప్పడం కష్టం. అది చెప్పాలి అంటే అసలు ఇన్కమ్ పావర్టీ ఉందా లేదా అని తెలుసుకోవాలి. ఇన్కమ్ పావర్టీని దేన్ని బట్టి తెలుసుకుంటాం మనం? కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే ద్వారా తెలుసుకుంటాం. అయితే 2011-12 తర్వాత అసలు కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వేనే జరగలేదు. అందుకని దీని బేసిస్ మీద పేదవాళ్ళ యొక్క పరిస్థితులు కూడా బాగుపడ్డాయా ఈక్వల్గా, ధనికులు ఎంతైతే బాగుపడ్డారో పేదవాళ్ళు కూడా అంత బాగుపడ్డారా అనేటువంటిది చెప్పడం కష్టం అన్నమాట. ఇన్ఫ్లేషన్ ఈజ్ మోడరేట్.
దాదాపు 6%, 6.5% ఇన్ఫ్లేషన్ ఉన్న తరువాత ఈ మధ్య కాలంలో ఇప్పుడు 6% లోపలికి వచ్చింది. ఏదేమైనప్పటికీ కూడా ఇన్ఫ్లేషన్ అనేటువంటిది 4% ±2%లో ఈ మధ్య కాలంలో ఆ +2% రేంజ్లోనే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూడండి, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ ఈ బడ్జెట్ స్పీచ్లో ఏం చెప్పడం జరిగిందంటే డిపిఐ, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది న్యూ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్ ద 21st century. 21వ శతాబ్దంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది న్యూ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్. మీరు బేసిక్ ఎకానమీ టెక్స్ట్ బుక్స్లో చదువుకొని ఉంటారు ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అని చెప్పి. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏమిటి? లేబర్, క్యాపిటల్ అట్లా చదువుకున్నారు కదా. ఇప్పుడు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అలాంటి ఇంకొక ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ అని చెప్పడం జరిగిందనమాట. తర్వాత 1 నేషన్ 1 మార్కెట్ 1 ట్యాక్స్ అంటే జిఎస్టీ 2017 జూలై 1 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది కదా. సో జిఎస్టీ అనేటువంటిది ట్రాన్స్ఫర్మేటివ్ రిఫార్మ్ అని మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత గిఫ్ట్ ఐఎఫ్ఎస్సి అంటే ఈ ఏదైతే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ గిఫ్ట్ సిటీ గాంధీనగర్లో ఉందో దాని గురించి మెన్షన్ చేయడం జరిగింది. దీని ద్వారా ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ గిఫ్ట్ సిటీ గాంధీనగర్లో కూర్చొని చేసుకోగలుగుతున్నాం. తర్వాత అలాగే అక్కడ ఏ రకమైన హ్యాజిల్స్ లేకుండా, డిఫరెంట్ రెగ్యులేటర్స్ లేకుండా ఒకే ఒక అథారిటీని తీసుకురావటం జరిగింది. అదే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ అనమాట. తర్వాత గ్లోబలైజేషన్ ఇప్పుడు రూపు మార్చుకుంది, అది రీడిఫైన్ చేసుకుంది. ఎలా చెప్పండి? ఇంతకుముందు గ్లోబలైజేషన్ అంటే ఏమిటి? ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి గూడ్స్ ఫ్రీగా వెళ్ళి, అలాగే ఒక దేశంలో ఒక ప్రోడక్ట్ తయారయ్యేది, ఒక కాంపోనెంట్ ఇంకో దేశంలో ఇంకొక కాంపోనెంట్ తయారయ్యేది. అట్లా వేరు దేశాల్లో వేరు కాంపోనెంట్స్ తయారైపోయి అవన్నీ ఒక చోట అసెంబ్లీ అయిపోయి ఫైనల్ ప్రోడక్ట్ ఇంకొక దేశంలో అమ్మబడేది. వాటికి సంబంధించినటువంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఒక దేశంలో అభివృద్ధి చెందిన దేశంలో జరిగేది. తర్వాత కస్టమర్ కేర్ పేద దేశాల్లో జరిగేది. ఇదే కదా గ్లోబలైజేషన్ డెఫినేషన్. అయితే జియో పొలిటికల్ టెన్షన్స్ మూలంగా ఈ మధ్య కాలంలో గ్లోబల్ సప్లై చైన్స్ అనేవి బ్రేక్ అయిపోతున్నాయి. అందుకే ఈ మధ్య కాలంలో వేరు దేశాలు దీని గురించి ఆలోచిస్తున్నాయి. ఇన్షోరింగ్, ఫ్రెండ్ షోరింగ్. ఇక్కడ చూడండి, రీషోరింగ్ అంటే ఒకవేళ అమెరికన్ కంపెనీ తీసుకెళ్ళి చైనాలో వాళ్ళ ఫ్యాక్టరీని పెట్టిందనుకోండి, మీరు తీసుకొచ్చి అమెరికాలోనే పెట్టండి అని ఆ కంపెనీలని అడిగి అమెరికాలో ఆ బేస్లు పెట్టించుకుంటున్నారు. ఎందుకంటే జియో పొలిటికల్ టెన్షన్స్ ఎక్కువైపోయాయి, ప్రపంచవ్యాప్తంగా కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువైపోయాయి. అందుకే బడ్జెట్ స్పీచ్లో క్లియర్గా చెప్పడం జరిగింది, ఏదైతే రీషోరింగ్ ఉందో, ఏదైతే ఫ్రెండ్ షోరింగ్ ఉందో అది ఆర్డర్ ఆఫ్ ద డే అనమాట. అంటే ఫ్రెండ్ షోరింగ్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ బేసెస్. ఒకవేళ అమెరికా ఉందనుకోండి, ఇండియా లాంటి దేశంలో పెట్టండి అని చెప్తుంది. అలాగే దాని ఫ్రెండ్లీ కంట్రీస్ ఆస్ట్రేలియాలో పెట్టండి అని చెప్తుంది, జపాన్లో పెట్టండి అని చెప్తుంది. అంతే తప్పిస్తే పోయి చైనాలో పెట్టద్దని చెప్తుంది. అర్థమైంది కదా. ఇంతకుముందు ఎక్కడ పెట్టినా కూడా గ్లోబలైజేషన్ జరుగుతూ ఉండేది. కానీ గ్లోబల్ సప్లై చైన్స్ బ్రేక్ అయిపోతున్నాయి జియో పొలిటికల్ టెన్షన్స్, గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్ మూలంగా. ఇప్పుడు ఉన్నటువంటిది ఏమిటి? మల్టీ పోలార్ డిజార్డర్. ఎక్కడ పట్టినా డిజార్డర్ ఉంది ప్రపంచంలో. అందుకే సేఫ్ సైడ్ ఉండాలని చూస్తున్నాయి అన్నమాట. ఈ విషయాన్ని కూడా బడ్జెట్ స్పీచ్లో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఐఎంఈసి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, రెడ్ సీలో ఓడలు వెళుతుంటే హౌతీ రెబల్స్ వాటి మీద దాడి చేస్తున్నారు. దానికి ప్రతిగా అమెరికా దాని మిత్ర దేశాలు మళ్ళీ హౌతీ రెబల్స్ మీద దాడి చేస్తున్నాయి. ఆపరేషన్ ప్రాస్పెరిటీ గార్డియన్ గుర్తుండే ఉంటుంది. సరే, ఇప్పుడు ఐఎంఈసి అనేటువంటిది లాస్ట్ టైం G20 సదస్సు మన దేశంలో జరిగినప్పుడు కన్సీవ్ చేయటం జరిగింది. దీని గురించి కూడా బడ్జెట్ స్పీచ్లో మెన్షన్ చేయటం జరిగింది. ఇది ఆల్టర్నేటివ్గా ఉంటుంది. ప్రస్తుతం చూడండి, రెడ్ సీలో షిప్స్ ఆగిపోతే చాలా ఇబ్బందులు మొదలయ్యాయి కదా. అందుకని రెడ్ సీకి ఆల్టర్నేటివ్గా ఉండటం కోసం ఈ ఐఎంఈసి ఏదైతే ఉందో అది సౌదీ అరేబియా అలాగే ఇజ్రాయెల్ లాంటి దేశాల ద్వారా వెళుతుంది. ఇది G20 ప్రెసిడెన్సీ ఇండియా ఉన్నప్పుడు జరగటం మనకి చాలా ఆనందదాయకం అన్నట్టు మెన్షన్ చేయటం జరిగిందనమాట.
తర్వాత డెమోగ్రఫీ. మన దేశానికి డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ ఉంది. డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ఏమిటి? రాబోయే 20-30 సంవత్సరాలు మన దేశానికి సంబంధించి వర్కింగ్ ఏజ్ పాపులేషన్ పెరుగుకుంటూ పోతుందన్నమాట. అంటే 15 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పాపులేషన్ రాగల 20-25 సంవత్సరాలు ఇంక్రీజ్ అవుతూ పోతుంది యాజ్ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ పాపులేషన్. ఆ తరువాత తగ్గుకుంటూ పోతుంది. సో ఈ పెరిగేటువంటి స్టేజ్ ఏదైతే ఉందో దాన్ని డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటాం. అన్ని దేశాలకి అది ఉండదు. చైనా లాంటి దేశానికి అయిపోయింది. చైనా పాపులేషనే తగ్గుకుంటూ పోతుంది. సో మన దేశానికి డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉంది. అలాగే డెమోక్రసీ. మన దేశానికి పెద్ద అడ్వాంటేజ్ ఏమిటంటే ప్రజాస్వామ్య దేశం. అందుకే చైనా అంటే చాలామంది ఇష్టపడటం లేదు. చైనాలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అక్కడ ఎవరు అంతర్ధానం అయిపోతారో, ఏ కంపెనీ మీద ఎలాంటి ప్రెషర్ ఉంటుందో, తర్వాత ఫారిన్ కంపెనీస్ యొక్క టెక్నాలజీని ఎవరు దొంగతనం చేస్తారో, కరెన్సీని వాళ్ళు ఎలా మ్యానిప్యులేట్ చేసి ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేస్తారో, ఇవన్నీ అన్ని దేశాలకి డౌట్లు ఉన్నాయి. అందుకే మన దేశం వైపు ప్రపంచం అంతా చూస్తోంది. అందుకే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, డెమోక్రసీ, డైవర్సిటీ బ్యాక్డ్ బై సబ్కా ప్రయాస్ హ్యాస్ ద పొటెన్షియల్ టు ఫుల్ఫిల్ ఆస్పిరేషన్స్. తర్వాత ఇప్పుడు కొన్ని ఇన్ఫోగ్రాఫిక్స్ ఇవ్వటం జరిగింది. వీటిని రాగల 10 నిమిషాల సేపు ఎక్స్ప్లెయిన్ చేసి క్లోజ్ చేస్తాను. సెకండ్ పార్ట్ కూడా తప్పకుండా చూడండి. తర్వాత ఇక్కడ చూడండి, సబ్కా సాత్ సబ్కా వికాస్, అది సబ్కా విశ్వాస్ కూడా ఎలా యాడ్ అయిందంటే ప్రభుత్వం అందరి అభివృద్ధి గురించి థింక్ చేయటం వల్ల కాంప్రిహెన్సివ్ డెవలప్మెంట్ ఫర్ ఆల్, దాని మూలంగా సబ్కా విశ్వాస్ ప్రజల ట్రస్ట్ని కూడా పొందగలిగింది. ఇప్పుడు ప్రజలంతా కూడా 2047వ సంవత్సరానికి మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయాలి అని సంకల్పంతో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు సబ్కా ప్రయాస్, ఎవ్రీబడీస్ ఎఫర్ట్స్ కూడా యాడ్ అయిందనమాట. ఇక్కడ చూడండి, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఎలా తగ్గిందో. ఇది నీతి ఆయోగ్ ఫిగర్. ఇందాక చెప్పుకున్నాం కదా, 25 కోట్ల మంది మల్టీ డైమెన్షనల్ పావర్టీ నుంచి బయటపడ్డారని. 2013-14లో 29% ఉన్నారు, ఇప్పుడు 11%కి వచ్చారు. తర్వాత ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎలా పెరిగిందో చూడండి. 2017-18లో 23% ఉన్నవాళ్ళు 37%కి వచ్చారు. తర్వాత పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఇన్స్టాల్డ్ ఎలక్ట్రిసిటీ కెపాసిటీ, అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ మీద ఆధారపడకుండా ఎలక్ట్రిసిటీ జనరేషన్ కెపాసిటీ ఎంత ఉందంటే 44%కి వెళ్ళింది 2023లో. ఇందులో హైడల్, సోలార్, విండ్ అన్నీ కలుస్తాయన్నమాట. తర్వాత ఇంక్రీజ్ ఇన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. మీరు గమనిస్తే గత 4-5 సంవత్సరాల్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గణనీయంగా పెరిగింది. అది 2024-25కి వచ్చేసరికి 3.4% ఆఫ్ జీడిపి. తర్వాత ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి బాగా ఊతమిచ్చింది. ఇప్పుడు ఇంకా ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు లీడ్ తీసుకోవాలి అని ప్రభుత్వం మెసేజ్ కూడా ఇచ్చిందనమాట. తర్వాత ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ మీరు చూస్తే ఇంతకుముందు 10 సంవత్సరాలతో పోలిస్తే అవి డబుల్ అయ్యాయి. తర్వాత సిఏడి, కరెంట్ అకౌంట్ డెఫిసిట్, అలాగే ఇంకొక డైమెన్షన్ ఏమిటి, ఫిస్కల్ డెఫిసిట్. ఈ రెండింటిని ప్రపంచం గమనిస్తూ ఉంటుంది. ఫిస్కల్ డెఫిసిట్ విషయానికి వస్తే ప్రభుత్వం గ్లైడ్ పాత్ ఏదైతే ఇచ్చిందో 2025-26 కల్లా 4.5%కి తీసుకొస్తామని చెప్పి ఆ వేలో వర్కౌట్ చేస్తోంది. ఈ ప్రజెంట్ రన్నింగ్ ఫైనాన్షియల్ ఇయర్కి ఏదైతే ఫిస్కల్ డెఫిసిట్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి ఉందో అది 5.8%. అలాగే 24-25కి 5.1%కి వస్తుంది. ఆ తర్వాత 4.5%కి వెళ్ళిపోతుంది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కంఫర్ట్ జోన్ 2% ఆఫ్ జీడిపి అనమాట. గత 10 ఏళ్ల కాలంలో చూస్తే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి 2% కంటే తక్కువగానే ఉంది చాలా సంవత్సరాల్లో.
అన్ఎంప్లాయ్మెంట్ రేట్ మనకి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 2022-23లో 3.2% వచ్చింది. తర్వాత జిఎస్టీ కలెక్షన్స్, జిఎస్టీ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1 జూలై 2017లో స్టార్ట్ అయింది. జిఎస్టీ కలెక్షన్స్ కనుక మీరు చూస్తే అప్పుడు ప్రతి నెల కలెక్షన్స్ 1,00,000 కోట్ల రూపాయల కంటే తక్కువ ఉండేవి. ఇప్పుడు అవి 1,70,000 కోట్ల రూపాయలకు వెళ్ళాయి. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ ఇన్ఫ్లేషన్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ మధ్యకాలంలో తగ్గినప్పటికీ కూడా ఇంకా వరీయింగ్గానే చెప్పచ్చు. ప్రభుత్వం అయితే ఇన్ఫ్లేషన్ పెద్ద ప్రాబ్లం కాదు అని చెప్తుంది, కానీ అప్పర్ రేంజ్లో ఉంది. గత 4 సంవత్సరాలుగా మనకి 4% ±2% కదా, ఇప్పుడు అప్పర్ రేంజ్లో కొనసాగుతుంది గత 4 సంవత్సరాలుగా కరోనా వచ్చిన దగ్గర నుంచి. అది కొంచెం వరీయింగ్ పాయింటే. తర్వాత గ్రాస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ బ్యాంకింగ్ సిస్టంలో మీరు ఇక్కడ గమనిస్తే ఈ మధ్యకాలంలో బ్యాంక్స్ చాలా కంఫర్ట్ జోన్లో ఉన్నాయి. ఇంతకు ముందున్నటువంటి సమస్య ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయిందని చెప్పచ్చు. తర్వాత రూపాయి ఎలా వస్తుంది, ఎలా పోతుంది ఒక్కసారి ఇక్కడ గమనించండి. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ 19%. ట్యాక్సెస్ విషయానికి వస్తే ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా 19, జిఎస్టీ ద్వారా 18, కార్పొరేషన్ ట్యాక్స్ ద్వారా 17. కాబట్టి 2024-25లో ఇన్కమ్ ట్యాక్స్ యొక్క కాంట్రిబ్యూషన్ వీటికంటే ఎక్కువ ఉంటుంది అని గమనించండి. తర్వాత రూపీ ఎలా బయటకు వెళ్తుంది అని చూస్తే ఇంట్రెస్ట్ పేమెంట్స్ 20% ఉన్నాయి అనేటువంటి దాన్ని కూడా గమనించండి. ఇక మంగళవారం 2వ పార్ట్లో మీకు రాబోయే 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ప్రణాళిక ఏమిటి, అది బడ్జెట్ స్పీచ్కి సంబంధించి 2వ భాగం అన్నమాట. మళ్ళీ కలుద్దాం. నమస్తే.